హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని అంతర్నాదము అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని దాశరథి కృష్ణమాచార్యులు రచించడం జరిగింది. ఇక్కడ అంతర్నాదము అంటే ఈ పదానికి అర్థం ఏంటి అంటే మనసులోని లోతైన ధ్వని అని అర్థం. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్న అతని పేరు దాశరథి కృష్ణమాచార్యులు. జననం: వీరు జూలై 22, 1925లో జన్మించడం జరిగింది. వీరి యొక్క జన్మస్థలం వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్యులు. తర్వాత ఇక్కడ నినాదం. వీరి నినాదం ఏంటి అంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఒక నినాదం రాసి, ఇది చాలా ప్రాముఖ్యత చెందిందన్నమాట. తెలంగాణము రైతుదే, ఇలా నినాదాలు రాసేవాడు. అవార్డు: కవితా పుష్పకం దానికి సాహిత్య అకాడమీ అవార్డు, తిమిరంలో సమరం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం జరిగింది. తర్వాత ఇక్కడ రచనలు చూసుకుంటే అగ్నిధార, రుద్రవీణ, మహోదయం, పునర్నవం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, ఆలోచనలు ఇవి కూడా ఇతని ముఖ్యమైన రచనలు. మీకు ఎగ్జామ్లో రచనలు అడిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రచనలు గుర్తుంచుకోండి. ఇది కవి పరిచయం. థ్యాంక్స్. ఇక్కడ పాఠ్యభాగ్య సందర్భం చూసుకుంటే కవి ప్రజల పక్షాన నిలిచి వారి కోసం తను ఏమి చేస్తాడో తెలియజేస్తాడు అన్నట్టుంటే, కవి అన్నవాడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు ఎలాగైనా మేలు చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాడో తెలియజేయడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సారాంశం చూసుకుంటే కవి ఏమంటాడంటే, నా పాటలు ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరం భూమిపై నిప్పు రాజుకుంటుంది. అంటే తనున్నన్ని రోజులు తన పాటలు ఎంత దూరం అయితే వెళ్తాయో ఆ పాటల్లో భూమిపై నిప్పు రాజుకుంటుంది అని చెప్తానన్నమాట. నిప్పులు చెరుగుతూ నేను హేమంతం అనే భామను గాంధర్వ వివాహం చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇక్కడ తర్వాత వీణ తీగల మీద కత్తి అంచుతో పాటలు పాడుతాను. వీణ తీగల మీద కత్తి అంచుతో అని పాటలు పాడతాను అంటే ప్రజలను చైతన్యపరుస్తాను అలా అని చెప్పేసి. నా పాటల్లో రసగంగను భూమి నుండి స్వర్గానికి పంపిస్తాను అంటే నా పాటల్లో ఏం చేస్తాను, తన పాటల్లో రసగంగను భూమి నుండి స్వర్గానికి పంపిస్తానని చెప్పేసి. పీడింపబడే ప్రజల వాక్యులను పీడించే వాళ్ళని చంపుతానంటే ప్రజలను ఎవరైతే ఇప్పుడు పీడిస్తారో కష్టపెడతారు కదా వాళ్ళని నేను పీడించి నేను చంపుతాను వాళ్ళను. నేను తితువు పిట్టగా మారి శత్రువుల ఇంటికి వెళ్ళి అమంగళమైన ధ్వనులు చేస్తానంటే వాళ్ళ కీడు కలిగించే ధ్వనులు నేను చేస్తాను అని చెప్పేసి. కోకిల గొంతును వసంతాన్ని ఉరుముల శబ్దాన్ని జతపరుస్తాను అంటే కోకిల గొంతును మరియు ఉరుములను అన్నింటినీ కూడా నేను జతపరుస్తాను. చింత చెట్టు కొమ్మల్లో పాటలు పాడుతాను అని చెప్పేసి. శత్రువులకు అశుభం కలిగే విధంగా అంటే చెడు కలిగే విధంగా నేను చేస్తాను. ఆకలితో అల్లాడే వారికి ఆనందం కలిగిస్తాను అంటే ఎవరైనా ఆకలితో బాధపడుతుంటే వారి ఆకలి తీరుస్తాను. ఎవరైనా పేదవాళ్ళు ఇట్లా బాధపడుతుంటే వాళ్ళని కూడా నేను ఆదుకుంటాను అని చెప్పేసి. ప్రపంచం గదులుగా విడిపోయింది, అరలుగా పగిలి చితికిపోయిందని అంటే ఇప్పుడు ఏమవుతుందండి, గొడవలు అవన్నీ వల్ల పెద్ద ప్రపంచం చిన్న చిన్నగా విడిపోయింది. ఆ చిన్నది ఇంకా చిన్నగా అయిపోయింది. జీవిత విలువలు అనేవి లేవు ఈ మధ్యకాలంలో. స్వార్థం నిండిపోయింది. ఈ స్వార్థం నిండిన ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి కొత్తగా సృష్టిస్తానని చెప్పేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేసి కొత్త లోకాన్ని సృష్టిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మానవులను చంపే రాక్షసులు ఉంటారు, మానవత్వం లేకుండా నెత్తురు తాగుతారు అంటే కొందరు మానవులే కానీ మానవులైన రాక్షసులాగా ఉంటారు. వాళ్ళని చంపేసి నేను చంపడానికి ఒక రాముడుగాను కృష్ణుడుగాను అవతరిస్తాను.
రాముడు రావణాసుని సంహరించినట్టు అలా అలా నేను కూడా సంహరిస్తాను, అలా అవతరించి నేను వారిని చంపుతానని చెప్పేసి ప్రజలను చంపే ముత్రోణకు భర్తనవుతాను. అంటే మృత్యుదేవతకు భర్తనే, ఆమెకు పిల్లలను రక్షిస్తాను. అంటే ఆమెను చంపి నేను పిల్లలను రక్షిస్తానని చెప్పడం జరుగుతుంది. గాలివానకు వడదెబ్బకు ఆకలికి భయపడను. ఎంత కష్టం వచ్చినా గాలివానకు వడదెబ్బకు ఆకలికి నేను భయపడను. వీటన్నిటినీ కూడా నేను ధరించి యుద్ధం చేస్తానన్నమాట. పీడిత ప్రజలను కాపాడడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను అని చెప్పేసి తన లోపలున్న మాట అవన్నీ కూడా బయటకు చెప్పడమే మన పాఠ్యం యొక్క సారాంశం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TN Spirit channel.